అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మునగనూరు తొర్రూరులో ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నారో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కంటిన్యూస్గా అప్డేట్స్ ఇస్తుంటాము. ఇప్పుడు మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చారు. 60 లక్షల నుంచి 80 లక్షల బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ చూసేవారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఆ బడ్జెట్లో ఉన్న హౌసెస్ కొంచెం చెప్తాను. వాటికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్స్ కింద ఇస్తున్న డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ అన్ని హౌసెస్ కూడా మునగనూరు తొర్రూరు ఏరియాస్లో ఉంటాయి. ఈ మునగనూరు తొర్రూరు అనేది మనకి హయత్ నగర్ నుంచి 3.5 నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీకు ఈ మునగనూరు తొర్రూరు అనే ఏరియా చాలా డెవలప్ అయింది. చుట్టుపక్కల మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ కరండి. వీడియో చూసిన తర్వాత మీ బడ్జెట్లో మీకు తగ్గట్టు ఇల్లు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ మునగనూరు తొర్రూరు ఏరియాస్ జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. ఈ మునగనూరుకి వనస్థలిపురంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది మునగనూరుకి. ఇంకోటి ఏంటంటే మునగనూరు పక్కన ఉన్న తొర్రూరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు సొంతూరు. సో ఈ విలేజ్ ని తను డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అందులో భాగంగానే తొర్రూరుని డివిజన్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మునగనూరుకి తొర్రూరుకి సర్వీస్ రోడ్ దగ్గర ఉంటుంది, మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర ఉంటుంది, విజయవాడ హైవే దగ్గర ఉంటుంది, సాగర్ హైవే దగ్గర ఉంటుంది. అదే విధంగా ఎంప్లాయ్మెంట్ జోన్ ఫాక్స్కాన్ కానీ, తర్వాత కెయిన్స్ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ, ఆదిపట్ల టీసీఎస్ కానీ మనకి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు హౌసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఒకటి తొర్రూరులో ఉంది. యాక్చువల్గా 88 lakhs బడ్జెట్. అది ఓనర్కి అర్జెంట్ ఉంది, తను ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడైతే ఇల్లు ఖాళీ ఉంటుంది. 122 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు. అది డూప్లెక్స్ ఇల్లు, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది, 3 years ఓల్డ్ ఇల్లు. దాని ప్లస్ యాక్చువల్గా మాకు ఓనర్ 94 lakhs పెట్టమని చెప్పారు. మేమే నెగోషియేట్ చేసి 88 lakhs పెట్టాము. ఇంకా నెగోషియబుల్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కింద లింక్ ఇచ్చాను, ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇల్లు కూడా మొత్తం క్లియర్గా కవర్ చేసాము, చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారు. నెక్స్ట్ మీకు కనిపిస్తున్న ఈ ఇల్లు వచ్చేసి ఇది కూడా మునగనూరులో ఉంటుంది. 128 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు. ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 30 feet రోడ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 75 lakhs చెప్తున్నారు. ఈ రెండు కూడా మనకి రోడ్ నుంచి ఒక 1 kilometer లోపే ఉంటాయి. నెక్స్ట్ రోడ్ దగ్గర ఇల్లు చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఈ ఇల్లు వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. దీని ప్రైస్ రోడ్ దగ్గర ఉంది కాబట్టి 80 lakhs చెప్తున్నారు. ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఇల్లు వచ్చేసి 122 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది కూడా మెయిన్ రోడ్ కి ఒక 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారు. దీని వీడియో మేము ఇంకా తీయలేదు, సో ఇది గమనించండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఇల్లు వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇల్లు చాలా బాగుంది. 78 lakhs దీని ప్రైస్. ఇది కూడా మెయిన్ రోడ్ కి దగ్గరనే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఇల్లులన్నీ కూడా రోడ్ కి 1 kilometer డిస్టెన్స్ లోపే ఉంటాయి. ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఇంకొక ఇల్లు తీసుకొచ్చాను. అది కూడా డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇది తొర్రూరులో ఉంటుంది. ఇది కూడా మెయిన్ రోడ్ కి ఆల్మోస్ట్ ఒక 300-400 మీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. దీని ప్రైస్ 62 lakhs. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇల్లు చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లో చూసే వారికి ఇది 100% ఉపయోగపడుతుంది. ఇంకోటి 100 గజాల సెగ్మెంట్ లో ఒక ఇల్లు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది కూడా మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. దీని ప్రైస్ 60 lakhs. ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇంకా మీకు చెప్పలేని ఇల్లు చాలా ఉన్నాయి. సో ఒక్కసారి మీరు విజిట్కి రండి, చూడండి. ఇప్పుడు మీకు చూపించిన నేను చెప్పిన ప్రతి ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్, ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యూట్యూబ్ లింక్ పెడుతున్నాను. మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. ఈ అన్ని హౌసెస్ కూడా బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. మీ నుంచి మేము ఎలాంటి కమిషన్ తీసుకోము. డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుంది. మీ నుంచే మేము 100% సపోర్ట్ చేసి మాట్లాడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.